హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఈ వీడియోలో ఒక పవర్ఫుల్ టెంపుల్ని అయితే చూడబోతున్నారు. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే జగిత్యాల డిస్టిక్ కొరుట్ల మండలం నాగుల్పేట్ విలేజ్ అండి. కొరుట్ల నుండి 5 కిలోమీటర్స్ దూరంలో ఈ విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్ నేమ్ నాగులపేట. ఇక్కడ నాగులమ్మ స్వయంభుగా వెలిచింది. ఇక్కడ నాగులమ్మ చాలా పవర్ఫుల్. ఏ కోరిక కోరినా నాగులమ్మ తొందరగా నెరవేరుస్తుంది. ఈ టెంపుల్కి చాలామంది భక్తులు వచ్చి ముడుపులు కడతారండి వారి యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి. సంతానం లేని వాళ్ళు నాగులమ్మ దగ్గరికి వచ్చి ముడుపు కట్టి ఒక 5 సోమవారాలు అమ్మవారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుంది అని ఇక్కడ భక్తులు నమ్ముతారు. పెళ్ళి కాని వాళ్ళకి ఇక్కడ అమ్మవారి దగ్గర ముడుపు కడితే త్వరగా పెళ్ళవుతుందని భక్తుల నమ్మకము. ఎలాంటి సర్పదోషాలైనా ఇక్కడికి వస్తే దోషాలు తొలగిపోతాయి. ఇక్కడికి చాలామంది భక్తులు ఎక్కడెక్కడో నుంచి వస్తారండి. వేరే విలేజెస్ నుంచి వెళ్ళి అండ్ చాలా దూరం నుంచి వెళ్ళి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ విలేజ్కి నాగులపేట అనే పేరు రావడానికి కారణం ఇక్కడ నాగులమ్మ స్వయంగా వెలసిన కారణంగా నాగులమ్మ పేరు మీదుగా ఈ విలేజ్కి నాగులపేట అనే పేరు వచ్చింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ విలేజ్లో ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కరినేమన్నా నాగులమ్మ పేరు మీదుగా వచ్చే విధంగా పేరు పెట్టుకుంటారు. ఇంటికి ఒక్కరు ఇద్దరు నాగులమ్మ పేరు మీదుగానే పేరు పెట్టుకుంటారండి. నాగరాణి, నాగరాజు, నాగలక్ష్మి, నాగమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఈ నాగులమ్మ టెంపుల్లో ప్రతి సోమవారము విశేషమైన పూజలు జరుగుతాయండి. అండ్ ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ఈ విలేజ్కి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. వేరే సిటీ నుండి అండ్ పక్క ఊర్లో నుంచి చాలామంది భక్తులు వచ్చి నాగులమ్మను దర్శించుకుంటారు. నాగులమ్మకి ప్రతి సోమవారము పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, అరటిపండు కలిపి అమ్మవారికి నాగులమ్మకి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. కొంతమంది భక్తులు తమ కోరికలను నెరవేర్చుకున్న తర్వాత భక్తులకు అన్నదానాన్ని నిర్వహిస్తారు. ఈ టెంపుల్లో ప్రతి సోమవారము అన్నదానం ఉంటుంది. ఇక్కడ పెద్ద వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టు కింద స్వయంభుగా నాగులమ్మ వెలిసింది. చూడండి ఇక్కడ ఎన్ని రాతి విగ్రహాలు ఉన్నాయో. ఇవి ఎవరు ప్రతిష్ఠించినవి కావు, వాటంతటా అవే భూమి నుండి పైకొచ్చినాయి. 3 పడగల అమ్మవారు, 7 పడగల అమ్మవారు, 1 పడగ అమ్మవారు, ఇక్కడ చాలా విగ్రహాలు అయితే వాటంతటా అవే పైకొచ్చాయి. మీరు చూడండి ఎలా ఉన్నాయో విగ్రహాలు. ఎక్కడ చూసినా అమ్మవారి విగ్రహాలు అండ్ నాగరాజు విగ్రహాలే ఉంటాయి. టెంపుల్ చుట్టూ ఈ విధంగానే విగ్రహాలు ఉంటాయి. ఎక్కడ చూసినా అమ్మవారి విగ్రహాలే కనబడతాయి మీకు. చూడండి అమ్మవారు ఏ విధంగా స్వయముగా వెలిసారో. ఇక్కడ పెద్ద పాము పుట్ట కూడా ఉంటుంది. నాగుల పంచమి రోజు చాలామంది భక్తులు వచ్చి ఈ పాము పుట్టలో పాలు పోస్తూ ఉంటారు. చాలామంది భక్తులు అయితే ఎక్కడి నుండో వస్తూ ఉంటారు. చూడండి పెద్ద వేప చెట్టు కింద అమ్మవారు వెలిసి ఉంటుంది. భక్తులు తమ యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ టెంపుల్కి చాలామంది వస్తారు. మీరు కూడా మీకు వీలైనప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళి నాగులమ్మని దర్శించుకోండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెంపుల్కి వెళ్ళే వాళ్ళకి మీ కామెంట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సంతానం లేని వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఇక్కడికి వెళ్ళి ఒకసారి ముడుపు కట్టండి. మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఈ వీడియోని మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. చూసారు కదా నా వీడియో, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.